పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ స్టేడియం నుంచి పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు సిబ్బందిని తరలిస్తున్నారు. పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం సంగారెడ్డి నుంచి శ్రీధర్ అందిస్తారు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన సిబ్బంది కూడా ప్రస్తుతం డిస్ట్రిబ్యూషన్ కేంద్రం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ఉందో ఇక్కడ జైరాబాద్ పార్లమెంట్కి సంబంధించిన కావచ్చు, మెదక్ పార్లమెంట్కి సంబంధించినటువంటి అయితే ఈవీఎంలను తరలింపు కావచ్చు సిబ్బంది ఆ పనిలో ఉన్నారు. ప్రస్తుతం అసలు ఏర్పాటు ఎట్లా జరుగుతున్నాయి, పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు, ఆ పోలింగ్ కేంద్రాలు ఎట్లాంటి సౌకర్యాలు ఉండబోతున్నాయి, సంగారెడ్డి రిటర్నింగ్ అధికారి సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి గారు మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఎట్లా ఉన్నాయండి ఏర్పాటు, ఎట్లా ఉన్నాయి? రేపు ఉదయం పోలింగ్ ప్రారంభం కాబోతుంది. సో ఇప్పుడు ఎట్లా స్టార్ట్ అయినాయి? సో మన సంగారెడ్డి జిల్లాలో 5 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. పటాన్చెరు సంగారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్స్ మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి వస్తాయి. జహీరాబాద్ ఆందోళన నారాయణఖేడ్ అసెంబ్లీ సెగ్మెంట్స్ జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి వస్తాయి. ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. పోలింగ్ పార్టీస్ అన్నీ కూడా ఫామ్ చేయడం జరిగింది. ఈవీఎంస్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఈరోజు అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం నడుస్తుంది. ఈవీఎంస్ మరియు మెటీరియల్ సెక్టర్ ఆఫీసర్స్ మరియు పోలింగ్ అధికారులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలానే పోలింగ్ స్టేషన్లో కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. శానిటేషను, అక్కడ ఉండాల్సిన అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్, ఓటర్లకు షేడ్ మరియు ఫర్నిచరు, ఫ్యాన్, లైట్స్, ఎలక్ట్రిసిటీ సప్లై అంతా కూడా మనము ఏర్పాటు చేసుకొని రెడీగా ఉన్నాం. ఈసారి ఎలక్షన్లో ఒకటి ఈవీఎంలో మొరాయింపు అని వింటుంటాము. సో దానికి ఆల్టర్నేట్ ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారు? సో ప్రతి 10 పోలింగ్ స్టేషన్స్కి మన దగ్గర సెక్టర్ ఆఫీసర్ ఉంటారు. వారి దగ్గర మనము రిజర్వ్ ఈవీఎంస్ కూడా ఏర్పాటు చేస్తాము. కమిషనింగ్ చేసినప్పుడే మోస్ట్ ఆఫ్ ది ఎర్రర్స్ అన్ని మనకు బయటకు వచ్చేస్తాయి. ఏవో కొన్ని మాత్రం వచ్చే అవకాశం ఉంటుంది. అవి వచ్చినవి కూడా ఇమీడియట్గా మనము రీప్లేస్ చేసే విధంగా కూడా సెక్టర్ ఆఫీసర్ వద్ద మనము రిజర్వ్ ఈవీఎంస్ అని సెక్యూరిటీతో పాటు డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఏదైనా సమస్య వస్తే ఇమీడియట్గా సెక్టర్ ఆఫీసర్ ఇంజనీర్స్తో ఒకసారి డిస్కస్ చేసి అది రీప్లేస్ చేసే విధంగా మనం అన్ని ఏర్పాట్లు చేశాము. ఎటువంటి డిలే కాకుండా త్వరగా చేసే విధంగా కూడా మనం ఏర్పాటు చేసాము. ఎండ కూడా ఎక్కువగా ఉంటుంది. సో దానికి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినా మేడం? సో ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్లో కూడా ఓటర్ ఎక్కడ కూడా ఎండలో నిలబడకుండా ఉండే విధంగా ఒక ఎలాంగేటెడ్ ఎక్కడైతే క్యూ ఏర్పడుతుందో అక్కడ అన్నింటిలో కూడా మనము షేడ్స్, టెంట్స్ ఏర్పాటు చేశాము. అండ్ డ్రింకింగ్ వాటర్ సదుపాయం ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్లో కూడా ఓటర్లకు లభించే విధంగా ఏర్పాటు చేశాము. అలానే ఆశా ఏఎన్ఎంస్తో ఒక మెడికల్ కిట్, ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఏర్పాటు చేశాము. పోలింగ్ పార్టీస్కి కూడా శిక్షణలో సన్ స్ట్రోక్ వచ్చే సిమ్టమ్స్తో ఎవరైనా కనిపిస్తే వారిని ఏ విధంగా మనం ఇమీడియట్గా ఆదుకోవాలి, ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలని కూడా మనం పోలింగ్ అధికారులకు కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. స్టార్ట్ అయింది మేడం ప్రాసెస్? ఇప్పుడు ఈరోజు సాయంత్రం బయలుదేరుతుంటారు కదా, సో అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి. సో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి. పోలింగ్ అధికారులు కూడా ఇప్పుడు వచ్చి వాళ్ళ ఈవీఎంస్ కలెక్ట్ చేస్తున్నారు. మధ్యాహ్నం లోపు బస్సులన్నీ కూడా పోలింగ్ స్టేషన్స్కి బయలుదేరే విధంగా ఏర్పాటు చేస్తాం. కొంతవరకు ఉన్నాయి. వాటికి సంబంధించిన డిప్లాయ్మెంట్ అంతా కూడా సెక్యూరిటీ, సిఏపిఎఫ్ బలగాలతో డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. అండ్ మైక్రో అబ్జర్వర్స్ ఏర్పాటు చేయడము అండ్ వెబ్ కాస్టింగ్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సంగారెడ్డి జిల్లాలో ఇటు పార్లమెంట్ ఎన్నికల సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తయినాయి. ప్రస్తుతం సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఇక్కడ మనం విజువల్స్ చూడవచ్చు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఈరోజు మధ్యాహ్నం నుంచి తరలింపు ఈవీఎంలు కావచ్చు, సిబ్బంది కావచ్చు, పోలీస్ భద్రతా సిబ్బందితో సహా అయితే పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్ళనున్నారు. ప్రస్తుతం సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్దకు సిబ్బంది చేరుకుంటున్నారు. ఇక్కడ మనం విజువల్ చూస్తున్నటువంటి ఈవీఎంలు కావచ్చు, దానికి సంబంధించిన పోలింగ్ సామాగ్రిని కూడా తీసుకొని సిబ్బంది బయలుదేరున్నారు. సో దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయినని చెప్తున్నారు. సో మొత్తంగా ఇటు మెదక్ పార్లమెంట్ పరిధిలో అత్యధికంగా 44 మంది పోటీలో ఉంటున్నారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో, ఇటు జైరాబాద్ పార్లమెంట్ పరిధిలో 19 మంది పోటీలో ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఈవీఎంలో కూడా జైరాబాద్ పార్లమెంట్ పరిధిలో కావచ్చు, ఇటు మెదక్ ప్రధానంగా మెదక్ పార్లమెంట్ పరిధిలో దాదాపు అయితే ఎట్లాంటి ఎక్కువ ఈవీఎంలు అంటే ప్రధానంగా ఇప్పుడు 44 మంది బరిలో ఉండడంతో అయితే 3 ఈవీఎంలు ఒక్కో పోలింగ్ బూత్లో 3 ఈవీఎంలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సో ఒక్కో ఈవీఎంలో 15 గుర్తులతో పాటు ఒక నోటా గుర్తుంటుంది. సో ఈ లెక్కన ప్రతి పోలింగ్ బూత్లో 3 ఈవీఎంలను ఏర్పాటు చేయాల్సిందని కూడా అధికారులు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో కొంత టెక్నికల్ సమస్యలు తలెత్తితే ఒక 25% బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు కూడా దాదాపు వివిధ ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేసామని చెప్తున్నారు. సో ఆ ఏరియాలో ఎక్స్ట్రా మిషనరీస్ కూడా ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ చెప్తున్నారు. సో మొత్తంగా జైరాబాద్ ప్రాంతంలో 16 లక్షల మంది 16,40,000 పైచిలకు ఓటర్లు ఉన్నారు. జైరాబాద్ పార్లమెంట్ పరిధిలో
19 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో 18 లక్షలకు పైచీలకు ఓటర్లు ఉండగా దాదాపు 2124 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సో అయితే ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి అయితే పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం కావచ్చు, వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేయడం కావచ్చు, ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఒకవైపు ఎండ తీవ్రత కూడా ఎక్కువ ఉండడంతో షామియానా ఏర్పాటు చేయడం, పోలింగ్ కేంద్రంలో ఎలాంటి సిబ్బంది కావచ్చు, ఓటర్లకు కావచ్చు ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటూ కూడా ఇటు సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి చెప్తున్నారు. సో మొత్తంగా ఓవరాల్గా రేపటి ఎన్నికకు, పార్లమెంట్ ఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయినాయి. సిబ్బంది తరలింపు కార్యక్రమం అయితే జరుగుతుంది. సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఇక్కడ నుంచి పోలింగ్ కేంద్రాలకు సాయంత్రం బయలుదేరుతున్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్ వీస్కి సంగారెడ్డి నుండి.